అనేది ఎంత ప్రేమ ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఈరోజు చదవబడిన వాక్య భాగంలో ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చి అందున తింటిని అనేను. చాలా గమనించండి, ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని ఆదాము చెప్పాడు. మనకు తెలుసు, ఆది కాండంలో మరి ఏదైనా తోటలో మరి దేవుడు మరి ఆదామును అవును చేసి వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరన్నీ తినండి, సంతోషంగా ఉండండి, అన్నిట్లోనూ ఆనందంగా ఉండండి, కానీ పలానా వృక్షము వైపు దాని పండ్ల వైపు మాత్రము వెళ్ళకండి అని దేవుడు మరి ఆదాముతో అవ్వతో చెప్పి ఆజ్ఞయించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే పిల్లరా, దేవుడు ఆజ్ఞ ఒకటి ఇచ్చాడంటే అది ఆయనకి లాభం కోసం కాదు, మనకి క్షేమం కోసం దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకిచ్చిన ప్రతి ఆజ్ఞను కూడా మనము అర్థం చేసుకుంటే, ఒక్కొక్క ఆజ్ఞలో మన క్షేమం కోరి ఆజ్ఞ ఉంటుంది, కానీ దేవుని స్వార్థం కోరి ఆజ్ఞ ఎక్కడ ఉండదు. అయితే పిల్లరా, ఇక్కడ ఆదాము అవ్వల క్షేమము కోరి వారు నశించిపోకూడదు, వారు మరణించకూడదు, వారు దేవుడి నుండి దూరం అవ్వకూడదు, ఈ మానవుడు ఎప్పుడు నాతోనే, నా సహవాసంలోనే ఎప్పుడు నాతోనే ఉండాలి అన్న మరి విధానంలో దేవుడు అంటున్నాడు, మీరు ఆ చెట్టు జోలికి, ఆ పండు జోలికి వెళ్ళొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తే, మరి అవ్వ గమనించండి, సాతాను ద్వారా ప్రేరేపింపబడి ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో, దేని జోలికైతే మరి వెళ్ళవద్దని దేవుడు ఆజ్ఞాపించాడో ఆ పని చేసి దేవుడి ముందు నుంచుంది. గమనించిన పిల్లరా, దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు ఈ పని చేశావంటే అవ్వంటుంది, నేనేం చేయలేదయ్యా, నాదేం తప్పు లేదయ్యా, మరి అంతా కూడా ఆ సర్పం లేదయ్యా, ఆ సాతాను లేదయ్యా అని మరి ఆ సాతాను మీద నెట్టివేయటము మనం చూస్తున్నాం. పిల్లలు గమనించండి, నేటి కాలంలో కూడా చాలా మంది వారు చేసిన తప్పులకు వేరే వాళ్ళ మీద మరి నిన్న మోపుతూ, నాదేం లేదు, నేనేం చేయలేదు, నాకు ఆలోచన పుట్టించింది వాళ్ళే, వాళ్ళ ద్వారా నేను ఇది చేశానని చెప్పి చాలా మంది అమ్మలాగా తప్పించుకునే స్వభావాన్ని మనం చూస్తున్నాం. ఆదాము తక్కువ కాదు, ఆదాము కూడా నువ్వు ఇచ్చిన ఈమె తినమంటే నేను తిననని చెప్పేసి మరి వేరొకరి మీదకి తప్పును నిందను మోపడం మనం చూస్తున్నాం. పిల్లలు గమనించండి, దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. ఏంటి విచక్షణ జ్ఞానం అంటే, తప్పేందో రైట్ ఏందో మనకు తెలుసు, మనం చేయాలంటే చేస్తాము, చేయకూడదంటే ఉండగలము, అంతటి విచక్షణ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే మన సొంతగా నిర్ణయం తీసుకునే అధికారం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. మనం మంచి మార్గంలో వెళ్తే మంచిగా జీవించాలని, చెడు మార్గంలో వెళ్తే ఆ చెడు మార్గం మనల్ని పాడు చేసే విధంగా ఉంటుందని దేవుడు ముందుగానే మంచి చెడులను మన ముందు పెట్టి, అయ్యా మీరు మంచి మార్గంలో వెళ్ళండి, మంచిగా బ్రతకండి, మంచిగా ఉండండి అని చెప్పి, మరి చెడు చేయవద్దు, అది చెడుకు వెళ్తుంది, దాని జోలికి వెళ్ళొద్దని దేవుడు ముందుగా చెప్పినా కానీ పిల్లరా, ఈ మానవుడు ఆ మాట వినకుండా చేసిన తప్పు వలన చూడండి మానవుడు శాపం తెచ్చుకున్నాడు. నిజంగా దైవ చిత్తంలో మానవుడికి దేవుడు మరణం పెట్టలేదు, మానవుడికి రోగం పెట్టలేదు, మానవుడు శ్రమపడి చెమటోచి కష్టపడడం పెట్టలేదు, మానవుడికి దుఃఖం పెట్టలేదు, మానవుడిని దేవుడికి దూరంగా నెట్టివేయాలని దేవుడు ఎప్పుడూ అనుకోలేదు. అసలు మానవుని విషయంలో దేవుడు ఎప్పుడు ఇటువంటివి అనుకోలేదు. మానవుడు ఎంత కష్టపడతాడని, మానవుడికి మరణం వస్తుందని, మానవుడికి రోగాలు వస్తున్నాయని, మానవుడికి కన్నీళ్లు, దుఃఖము ఇవన్నీ పెట్టాలి అని దేవుడు ఎప్పుడు మానవాళిని చేయలేదు. మరి ఎందుకు వచ్చినాయి ఇవంటే కేవలం దేవుని ఆజ్ఞని మేరటం వల్లనే.
దేవుని ఆజ్ఞ మీరి మరి దేవుని మాట వినకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవించడాన్ని బట్టి పిల్లరా మానవునికి ఇవన్నీ సంభవించాయి. అయితే దేవుడు నమ్మదగిన వాడు, ప్రేమమయుడు కాబట్టి ఇక 15వ వచనంలో ఒక వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడవ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ సాతానుకి మరి ఒక స్త్రీ సంతానము, ఇక్కడ పురుషుని సంతానం లేదు. స్త్రీ పురుషుల సంతానం అని చెప్పలేదు, కానీ స్త్రీ సంతానం అని రాయబడిందంటే స్త్రీకి పుట్టిన వాళ్ళు ఎవరంటే ఈ భూమి మీద ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన పురుషుని ద్వారా పుట్టినవాడు కాదు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యకు జన్మించిన వాడు యేసుక్రీస్తు వారు. అయితే పిల్లగా చూడండి, మానవాళ్ళు తెచ్చుకున్న శాపానికి దేవుడు వెంటనే వారికి పరిష్కారం ఏంటంటే, ఇదిగో ఆయన నీ తలను చితక కొడతాడు. అంటే యేసుక్రీస్తు వారు సాతాను తలను చితక కొడతాడు. అయితే ఈ చితక కొట్టే మరి ఈ క్షణంలో ఒకవేళ నువ్వు మడమ మీద తాటు వేయొచ్చు, మడమను గాయం చేయవచ్చు. చూడండి, మరి యేసుక్రీస్తు వారు కూడా సాతానుని తల మీద చితక కొడుతున్నాడు. ఎక్కడంటే శిలువ పైన. ఆ శిలువ పైన చితక కొట్టే ప్రాసెస్ లో యేసుక్రీస్తు వారికి దెబ్బలు తగిలి గాయాలని, ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్మారు, పక్కలో పొడిచారు. ఇన్ని శ్రమలన్నీ ఎవరి ద్వారా తెలుసా? సాతాను ద్వారా. ఆదికాండము 3:15 వచనంలో ఈ వాగ్దానం నెరవేర్పు, ఆయన శ్రమలు, ఆయన గాయాలు, ఆయన హింసలు ఎవరు అంటే సాతాను ఇచ్చినవి. అంటే ఇక్కడ వాగ్దానం ఏంటంటే నీవు తల మీద కొడతాడు. స్త్రీ సంతానము ఏం చేస్తాడంటే సాతాను తల చితక కొడతాడు. అయితే ఈ సర్పం ఏం చేస్తుందంటే ఆయనను గాయపరుస్తుంది. పిల్లలు గమనించండి, ఈ వాగ్దానము నెరవేరడం కొరకు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఈ వాగ్దానము అనాది కాల వాగ్దానం. దాదాపుగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకముందు 2000 సంవత్సరాల క్రితము మరి వాగ్దానం చేయబడిన వాగ్దానం ఇది. ఈ వాగ్దానం పిల్లల యేసుక్రీస్తు వారి జీవితంలో అక్షరాల నెరవేరింది. ఆయన వచ్చాడు, సాతాను తల మీద మరి ఆయన తలను చితకగొట్టి చంపేశాడు. ఆయన సాతాను చంపే ప్రాసెస్ లో దేవుడికి గాయాలు అయినాయి. అంటే మడమ మీద నువ్వు కొడతావన్న దానికి అర్థం ఏంటంటే ఆయన శ్రమలకు అది గుర్తు. అయితే పిల్లల ఆ గాయాలు కూడా మానవానికి క్షేమమే. ఆ గాయాలు కూడా మానవానికి ప్రతి రోగం నుండి, ప్రతి ఒక్క ఇబ్బంది నుండి దేవుడు ఆ గాయాల నుండి దేవుడు స్వస్థత ఇస్తున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని తన కుమారుని పంపెను, మనకు దత్తపుత్రులకు కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వాడనైను. చాలా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు వారు కాలము పరిపూర్ణమైంది. అంటే దేవుని యొక్క మనసులోని ఇన్నాళ్ళకి యేసుక్రీస్తును పంపిద్దాం, ఇన్ని సంవత్సరాలకి రక్షకుని పంపిద్దామని దేవుని యొక్క ప్రణాళిక ఏమైతే ఉందో ఆ ప్రణాళిక కాలం అంట పరిపూర్ణమైన. అయితే పరిపూర్ణమైనప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చిన విధానం ఎలా ఉందంటే ధర్మశాస్త్రానికి లోనైన వాడిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. చూడండి, అసలు ఆనాటి కాలంలో మానవాళికి ఉన్న గ్రంథం ఏంటంటే ధర్మశాస్త్రము. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని నమ్మారు. ధర్మశాస్త్రము మానవాళికి ఇచ్చింది ఏంటంటే, ఒకటి పాపం అంటే ఏదో ఇచ్చింది, 2 శిక్ష ఇచ్చింది, 3వది మరణం ఇచ్చింది. ధర్మశాస్త్రం ఏమి ఇచ్చిందంటే పాపం ఇచ్చింది, మరణం ఇచ్చింది, శిక్ష ఇది ఇచ్చింది. కానీ జీవం అనేది ధర్మశాస్త్రంలో లేదు. జీవం అనేది ధర్మశాస్త్రం ఇవ్వలేదు. జీవం అనేది ధర్మశాస్త్రం ద్వారా మానవుడికి రాదు. అందుకే యేసుక్రీస్తు వారు
ధర్మశాస్త్రమునకు లోనైన వాడిగా ఏదైతే ధర్మశాస్త్రము చేయలేకపోయిందో, ఏదైతే ధర్మశాస్త్రం వల్ల కాలేదో అది నెరవేర్చడానికి కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ధర్మశాస్త్రం ఏమి చేయలేకపోయిందంటే మనల్ని రక్షింపలేకపోయింది, మన పాపాల్ని కడగలేకపోయింది, మన శాపాల్ని కడగలేకపోయింది. మన శాప పాపము నుండి విమోచించడానికి ధర్మశాస్త్రం వల్ల కాదు. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే పాపం అంటే ఏంటో, మరణం అంటే ఏంటో, శిక్ష అంటే ఏంటో చెబుతుంది. కానీ చూడండి పిల్లరా, దాన్ని విమోచించుకునేది ధర్మశాస్త్రం చెప్పలేదు. అందుకే యేసుక్రీస్తు వారు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. ధర్మశాస్త్రం ఏమి చేయజాలలేదో అదే యేసుక్రీస్తు వారు మరి చేశాడండి. చూడండి, యేసుక్రీస్తు వారు రావడానికి గల 3 కారణాలు నేను ఉదయ కాలంలో మీద పంచుకుంటాను. మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే పిల్లరా, దేవుడి నుండి తప్పిపోయిన మానవాళిని మరలా దేవుడి వద్దకు చేర్చడానికి ఆయన వచ్చారు కదండి. ఆదాము అవ్వలు మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు ఈ పని చేశారంటే వాళ్ళ మీద శాపలు చెప్పుకున్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే కొన్ని శాపాలు మానవాళికి ఇచ్చాడు. ఎందుకంటే పాపం ద్వారా శాపం వచ్చింది కాబట్టి. అయితే పిల్లరా, ఇలా మానవుడు దేవుడికి దూరం అయిపోయాడు. ఏ దేవుని తోటలో నుండి నెట్టివేయబడ్డాడు మానవుడు దేవుడి నుండి దూరం అయిపోయాడు. మానవుడు దేవునికి సంబంధం తెగిపోయింది. ఏ సంబంధం అయితే తెగిపోయిందో ఆ సంబంధాన్ని తిరిగి కట్టడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఆ సంబంధం మళ్ళా పునర్నిర్మాణం చేయడం కోసం, తప్పిపోయిన మానవుడిని దేవుడితో అంట కట్టడం కోసము, తప్పిపోయిన మానవునికి దేవుడికి మధ్య సంబంధం కాకడం కోసము యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. పిల్లరా, ఇదిగో యేసు నమ్ముకుంటే నీకు వచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటంటే, ఇదిగో తెగిపోయిన సంబంధము మళ్ళా నీ ద్వారా నీకు లభిస్తుంది. ఏదైతే మానవుడు కోల్పోయాడో దేవుడితో సంబంధాన్ని, ఆ సంబంధాన్ని నువ్వు ఏర్పరచుకోవాలంటే, మళ్ళా దేవుడికి దగ్గర అవ్వాలంటే, మళ్ళా దేవుడితో నువ్వు ఉండాలంటే నీకు ఒకటే మార్గము, యేసయ్య దగ్గరికి వస్తేనే ఆ సంబంధం నీకు కలిగి ఉంటుంది. ఆ సంబంధం కలిగి నువ్వు ఉంటావు. యేసయ్య లేకుండా దేవుడితో నేను సంబంధం కలిగి ఉంటానంటే అది అసంభవం. ఎందుకంటే దేవుడు అన్నాడు, నీకు నాకు మధ్య పాపం అనే గోడ ఉంది. ఈ గోడ బద్దలైతే కానీ మన ఇద్దరం ఒకటి కాలేము. ఈ గోడ తీసివేయబడితేనే కానీ ఈ ప్రాంతం నేను ఆలకించలేను. ఈ గోడ నీ నుండి నా నుండి తీసివేస్తే తప్పితే నేనేం చేయలేని దేవుడే పిల్లల యెషయా చూడాలి. మరి ఆ గోడ బద్దలవ్వాలంటే ఒకటే మార్గము, యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించాలి. యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసును ఒప్పుకుంటేనే మరలా సంబంధము తిరిగి కట్టబడుతుంది. దేవుడితో కనుక ఒకసారి సంబంధం కట్టబడితే పిల్లరా, ఆ జీవులు ధన్య జీవులే, ఆ మనుషులు ధన్యులే. ఆ జీవితాలకు పరలోక రాజ్యం మాకే ఉంటుంది. ఆ జీవితాలు పిల్లరా చూడండి, దేవుడిచ్చే మహా ఆశీర్వాదంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అటువంటి ధన్యత ఇవ్వడానికి, అంటే దేవుడితో మానవుని సంబంధాన్ని తిరిగి నిర్మించడం కోసము ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. చూడండి పిల్లరా, రెండోదిగా చూసినట్లయితే దేవుడికి మనము మొరపెట్టుకునే భాగ్యాన్ని ఆయన ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు. చూడండి, మనం చదువుకున్న పత్రిక పాఠ్య భాగంలోనే, మరియు మీరు కుమారులు యందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపేను. ఆయన రావడానికి గల రెండో కారణం ఏంటంటే, ఆయనకు మొరపెట్టుకోవడానికి దేవుడు మనకు ఒక భాగ్యాన్ని ఇచ్చాడు. అంతకుముందు దేవుడు మాట్లాడలేదండి. పరిశుద్ధ స్థలంలోకి మనిషి వెళ్ళడానికి అర్హత లేదు. దేవుడికి మనిషికి దూరం అయిపోయింది. డైరెక్ట్ గా మనిషి దేవుడికి మొరపెట్టుకోవడానికి భాగ్యం లేదు. ప్రవక్త కానివ్వండి, మరొకరు కానివ్వండి, ఇదిగో దేవుడికి మొరపెట్టి ప్రజల కష్టాలు తీర్చేవాళ్ళు అన్నాడు కాలంలో. అయితే యేసుక్రీస్తు వారు రావడం వల్ల జరిగిన కార్యం ఏంటంటే, మనమే దేవుడికి మొరపెడుతున్నాం. ఈరోజు అనేక మంది చూడండి పిల్లరా, వాళ్ళు మొరపెడుతుండగా అద్భుతాలు పొందుకుంటున్నారు.
మొరపెడుతుండగా పాప విమోచన పొందుకుంటున్నారు. మొరపెడుతుండగా పిల్లరా కుటుంబంలోని అనేక కష్టాలు బాధలు అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఆ మొరపెట్టుకునే భాగ్యము యేసుక్రీస్తు రాక వల్ల మనకు వచ్చింది. ఈరోజు యేసు మనకి ఇచ్చాడు అభయం ఏంటంటే, నా నామమున తండ్రిని మీరు ఏమడుగుతారో చెప్పండమ్మా, అది మీకు అనుగ్రహింపబడుతుంది. మనం యేసుక్రీస్తు నామాన్ని అడగాలి. యేసుక్రీస్తు నామములో ఏదైతే మనం అడుగుతామో, ఏదైతే దేవుని దగ్గరికి వెళ్ళి యేసు నామంలో దయచేయి, యేసు నామంలో ఇదిగో కష్టాన్ని తీసివేయకుండగా ఆయన నామములో మనకి ప్రియుల విమోచన దొరుకుతుంది, అవసరాలన్నీ తీర్చబడుతున్నాయి. రెండోదిగా చూసుకున్నట్లయితే ఆయనకు మనం మొరపెట్టుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి పిల్లల, మూడోదిగా చూసుకున్నట్లయితే నీవిక దాసుడు కావు, కుమారుడైతే దేవుని ద్వారా వారసుడవు. అంటే కోల్పోయిన మన వారసత్వాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు కదండి. వారసత్వ హక్కు ఈ భూమి మీద తండ్రి ఆస్తి హక్కు అంతా బిడ్డలు దొరుకుతుంది. కుమారుడైన కానివ్వండి, కుమార్తెలను కానివ్వండి, తండ్రి ఆస్తి హక్కు కుమారుడే. అయితే పిల్లరా, ఈ హక్కు దేవుడు మనకి ఇవ్వడానికి మనలో వచ్చాడు. మొట్టమొదటిగా ఆదాము అవ్వలు ఎవరో దేవుడి కుమారుడు, దేవుడి కుమార్తె, దేవుడితో అంటుకట్టబడిన వాడు. స్వచ్ఛమైన సంబంధం ఉంది వాళ్ళ ఇరువురికి. ఏంటంటే తండ్రి కొడుకుల సంబంధం. ఈ సంబంధాన్ని అవిధేయత వలన పోగొట్టుకున్నాడు ఆదాము అవ్వలు. ఈ వారసత్వం తెగిపోయింది. పిల్లరా, తండ్రికి దగ్గరగా ఉంటేనే తండ్రి కుమారుడికి ఏదైనా చేయగలడు. తండ్రి దగ్గర ఉంటేనే కుమారుడికి తన ఆస్తిని ఇవ్వగలడు, ఐశ్వర్యం ఇవ్వగలడు. కానీ తండ్రిని కాదని చెప్పి యానకో విదేశాలకు పారిపోయిన వానికి ఇతని ఆస్తి ఎక్కడి నుండి ఇస్తాడు? తప్పిపోయిన కుమారులు మనం చూస్తూ ఉంటాం. తండ్రి దగ్గర నుండి తెగదెప్పుడు చేసుకొని వెళ్ళిపోతాడు చిన్న కుమారుడు. వెళ్ళిపోయిన కుమారుడు ఎక్కడ ఉన్నాడంటే కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఆకలితో అలవటిస్తూ పందులు తినే పొట్టు తింటూ ఎక్కడో పనికి మాలిన వాడిగా బ్రతుకుతున్నాడు. ఎందుకు బ్రతుకున్నాడంటే తండ్రి ఇచ్చే వారసత్వాన్ని వద్దు అనుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని వద్దు అనుకుంటే మన పరిస్థితి అదే. దేవుడిచ్చే ఆశీర్వాదం నాకు వద్దు, దేవునితో సంబంధం నాకు వద్దు, దేవునితో